ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు వచ్చేసి గోరింటాకు యొక్క ఉపయోగాలు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ గోరింటాకు వచ్చేసి మన భారతదేశంలో చాలా ప్రాధాన్యత ఉంది ఫ్రెండ్స్. ఈ గోరింటాకి ఏ శుభకార్యం జరిగినా ఈ గోరింటాకు, ఏ వేడుకల్లో అయినా ప్రత్యేకత ఏదున్నా మనం గోరింటాకుని ఒక శుభప్రదంగా మనం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ గోరింటాకుని మనం పొడి చేసుకొని హెన్నా మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా యూజ్ చేసుకోవాలి అంటే, హెన్నా మాదిరి తయారు చేసుకొని దాన్ని తలకు అప్లై చేసుకోవడం వల్ల మనకు జుట్టు రాలదు. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ హెన్నాను, ఈ గోరింటాకు పొడిని తలకు పట్టించుకోవడం వల్ల తెల్ల వెంట్రుకలు ఉండే వాళ్ళ జుట్టు వచ్చేసి ఎర్రగా అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి శరీరంలో ఒంట్లో వేడి ఎక్కువైంది అనేసి కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అయితే ఈ వేడి ఎక్కువ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు ఫ్రెండ్స్. ఈ వేడి ఎక్కువ అవ్వడానికి మనకు వచ్చేసి థైరాయిడ్ లోపం ఉండొచ్చు, B12, తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పోషక లోపము, ఇలాంటివి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే ఈ వేడిని మనం తగ్గించడానికి ఏం చేయాలంటే, ఇప్పుడైతే మనకు జ్వరం ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం వేడిని తగ్గించడానికి ఎలాగైతే మనం తడిగుడ్డను నుదుట మీద పెట్టుకుంటామో, అదే విధంగా ఈ గోరింటాకును మెత్తగా నూరుకొని పేస్ట్ మాదిరి చేసుకొని నుదుటి మీద ఒక పట్ట మాదిరి వేసుకుంటే మనకు వేడి అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొందరికి ఏమవుతుందంటే, ఈ చేతి వేలి గోర్ల మధ్య ఫంగస్ అనేది వస్తుందన్నమాట. ఫంగస్ వచ్చేసి గోళ్ళు ఊడిపోవడము ఇలా వస్తుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ గోరింటాకుని మనం మెత్తగా పేస్ట్ మాదిరి చేసుకొని అప్లై చేసుకోవాలి. లేకపోతే దాన్ని పౌడర్ మాదిరి చేసుకొని దానికి కొంచెం కరక్కాయ పౌడర్, మనకు గోరింటాకు పొడి ఎంత తీసుకుంటామో కరక్కాయ పౌడర్ కూడా అంతే తీసుకొని మనం ఆ గోళ్ళకు పూసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి వేళ్ళ మధ్యన పాచి పగలడం అలా అవుతుంది అనమాట. అలాంటి సమయంలో కూడా మనం ఈ గోరింటాకును పూసుకొని తగ్గించవచ్చు. ఇంకొంతమందికి అయితే మాకు అరికాలలో వేడి వస్తుంది అనేసి కొంతమంది అంటూ ఉంటారు. అయితే అరికాలలో వేడి రావడానికి థైరాయిడ్ సమస్య అయినా ఉండొచ్చు, షుగర్ ఉండే వాళ్ళకు కూడా అరికాళ్ళు మంట తీస్తుంటాయి. అలా అరికాళ్ళు మంట తీసినప్పుడు ఈ గోరింటాకుని మనము మామూలుగా ఒక పేస్ట్ మాదిరి చేసుకొని దంచుకొని అరికాళ్ళకు పట్టించుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా మంటలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే కొంతమందికి పాస్ పోస్తున్నప్పుడు అది మంటగా వచ్చేసి ఒక యాసిడ్ ఎలా మంట పుడుతుందో అలా వస్తుంది అన్నమాట. అలా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ గోరింటాకు పొడి తీసేసుకొని ఆ గోరింటాకు పొడి 1/2 స్పూను, నెక్స్ట్ వచ్చేసి దాంట్లో కొంచెం 1/2 స్పూన్ పంచదార వేసుకొని తీసుకోవడం వల్ల ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం తగ్గించవచ్చు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే చర్మం యొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. చర్మం యొక్క సమస్యలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే, ఇప్పుడు ఆఖరి పొలానికి మనకు వాటర్ ఎలా అందదో చర్మానికి కూడా మనకు రక్తం అనేది సరిగ్గా సరఫరా కాదనమాట. సరఫరా కానప్పుడు ఈ చర్మ సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ గోరింటాకుని పొడి చేసేసుకొని నెక్స్ట్ జీలకర్రను, గోరింటాకు పొడి 25 గ్రామ్స్, జీలకర్ర 25 గ్రామ్స్, రెండింటిని సమపాలంలో తీసుకొని ఈ 2 మిశ్రమాన్ని మనం గోరువెచ్చటి నీళ్ళలో 1/2 కప్పు దాంట్లో 1/2 స్పూను ఈ పొడిని వేసుకొని తాగడం వల్ల మనకు వచ్చేసి ఈ చర్మ సమస్యలు అనేటివి మనం తగ్గించవచ్చు అన్నమాట. ఇవన్నీ మెడిసినల్, ఇప్పుడు చెప్పినవన్నీ మెడిసినల్గా మనము యూజ్ చేసినవి ఫ్రెండ్స్. అయితే మెడిసిన్ కాకుండా మన పూర్వీకులు, మన చరిత్రకారులు కూడా ఈ గోరింటాకుని ఎలా యూజ్ చేసేవాళ్ళు అంటే గనక, ఈ గోరింటాకును వాళ్ళు ఏదైనా కొంతమంది నీళ్ళల్లో పడిపోయి స్పృహ తప్పిపోవడము, నెక్స్ట్ పెద్ద పెద్ద గాయాలయ్యి స్పృహ తప్పిపోవడము, తర్వాత విష ప్రయోగాలు చేయడం, ఇలా చేసినప్పుడు వాళ్ళు ఈ గోరింటాకుని యూజ్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు సాధారణ స్థితికి వచ్చేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మనకు శరీరంలో తామర లేచినప్పుడు
తామర లేసేసి, ఇప్పుడు తామర ఒక చోట లేచింది అనుకో, అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే కనుక ఈ గోరింటాకును, నెక్స్ట్ ఉమ్మెత్తాకును, మిరియాలను బాగా వినండి ఫ్రెండ్స్. ఈ గోరింటాకు, ఉమ్మెత్తాకు, మిరియాలను 3 సమపాలంలో కలిపేసి, మనం మూడిటిని కలిపేసి ఒక పేస్ట్ మాదిరి చేసుకొని ఆ తామర మీద ఒక 30 డేస్ వరకు మనం అప్లై చేసినాం అనుకోండి, మనకు తామర సమస్యను తగ్గించవచ్చు. అదేవిధంగా కొంతమందికి గొంతు నొప్పి వస్తుంటుంది ఫ్రెండ్స్. గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇది మంచి ఔషధంగా మనకు పనిచేస్తుంది. ఎలా అంటే గోరింటాకుల్ని మనం వచ్చేసి వాటర్లో వేసేసి బాగా మరిగిచ్చేసి ఆ వాటర్ని తీసుకొని పుక్కిలిచ్చడం వల్ల లేక తాగడం వల్ల మనకు బాగా రిలీఫ్ పొందొచ్చు. అదేవిధంగా టీచర్స్, కొంతమంది సాంగ్స్ వాడేవాళ్ళు ఈ గోరింటాకును పొడిని బాగా ఆ కషాయం తీసుకోవడం వల్ల గొంతు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. మంచి గొంతు అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూర్వము ఈ అశోక చక్రవర్తి వచ్చేసి తన మత ప్రచోదకం ద్వారా ఈ గోరింటాకులు అనేది మత ప్రబోధకుల ద్వారా చాలా ఈ గోరింటాకుని ప్రచారం చేసినారనమాట. ఉత్తరప్రదేశ్లో అయితే పెళ్లి సమయంలో ఈ గోరింటాకు ఎలా యూజ్ చేస్తారంటే, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి గోరింటాకు పెడతారు అనమాట. పెళ్లి కూతురికి గోరింటాకు ఎందుకు పెడతారంటే భర్త ఆయుష్కి, నెక్స్ట్ అత్త ప్రేమ కోసం మనము ఈ గోరింటాకు పెట్టేసి, ఎక్కడైనా ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎలాంటి శుభకార్యం జరిగినా ఈ గోరింటాకుకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.